లోయలో పడిన తన స్నేహితుడు చనిపోయాడని భావించి వీరు అతడికి నివాళులు అర్పించి వెళ్ళిపోతారు. అయితే ఇతడు కింద పడకుండా కొండ అంచున పడి ఉంటాడు. దీంతో ఇతడు చనిపోయాడు అనుకుని ఒక రాబందు అక్కడికి వస్తుంది. ఈ రాబందు ఇతడిని తినడానికి ప్రయత్నించగా ఇతడికి ఒక్కసారిగా మెలకు వస్తుంది. దీన్ని పట్టుకుని కిందకి విసిరేస్తాడు. అప్పుడు ఇతడికి అర్థమవుతుంది ఇతడు కొండ మధ్యన ఇరుక్కుపోయాడని. అయితే పైనుండి పడడం వల్ల ఇతడి కాలు కూడా ఇరిగిపోతుంది. ఇతడు మెల్లగా కిందకి దిగడానికి ప్రయత్నిస్తాడు. అలా కొండను పట్టుకుని దిగుతూ ఉండగా కాలు విరిగిపోవడం వల్ల ఇతడికి గ్రిప్ దొరకదు. ఇక చేసేదేమీ లేక అలాగే వేలాడుతూ ఉంటాడు. ఇంతలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి దట్టమైన వర్షం కురవడం ప్రారంభమవుతుంది. దీంతో ఇతడి చేతులు జారిపోతూ ఉంటాయి. అయితే ఇతడు కిందకి చూడగా ఆ లోయలో వరద ప్రవాహం వెళ్తూ ఉంటుంది. దీంతో ఇతడికి ఒక ఆలోచన వస్తుంది. ఇతడు కొన్ని గంటల వరకు అలా వేలాడుతూనే ఉంటాడు. ఆ తరువాత కిందకి చూసేసరికి వరద ప్రవాహం కొంచెం పెరుగుతుంది. వెంటనే ఇతడు ఆ వరదలోకి దూకేస్తాడు. మరుసటి రోజు కళ్ళు తెరిచేసరికి ఇతడు ఒడ్డుకు కొట్టుకొచ్చి ఉంటాడు. దాహం వేయడంతో దొర్లుకుంటూ వెళ్లి బురద నీరు తాగుతాడు. అలాగే ఆకలి తీర్చుకోవడం కోసం పురుగును తింటాడు. తన కాలు బయటికి తీసి చూడగా విరిగిపోయి ఉంటుంది. అప్పుడు ఇతడు రాళ్ల మధ్యలో తన కాళ్ళుని పెట్టి సరి చేసుకుంటాడు. ఆ తరువాత తన కాలుకు కట్టుకుంటాడు. మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి.